కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిపై రాజకీయం చేశారని సీఎం చంద్రబాబు ఆరోపించారు. వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టే నెయ్యిని కల్తీ చేశారని అన్నారు. చివరికి శ్రీవారి లడ్డూని అపవిత్రం చేశారని మండిపడ్డారు. కావాలనే తిరుమల లడ్డూని కల్తీ చేశారని విమర్శించారు. అపవిత్రం చేసి దాన్ని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారని ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఏదో తెలియకుండా జరిగిన నేరం కాదు, కుట్రతోనే కావాలని పాల్పడ్డారు. నేను ఆ రోజు చెప్పాను, 7 కొండలు 2 కొండలు చేసినప్పుడే రాజశేఖర రెడ్డి గారు చెప్పా తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పా. మళ్ళీ 2 ఏళ్లు పోరాడితే 7 కొండలు కాదు 7 కొండలే ఉన్నాయని చెప్పి పరిస్థితికి వచ్చారు. అప్పుడు నేను 7 కొండలు ఎక్కి దేవునికి మొక్కు చెల్లించుకున్నాను. ఆ దిశ నాకు జ్ఞాపకం ఉంది. అలాంటిది మొన్న మీరు చూస్తే ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్టు, ఆ తర్వాత జరిగిన పరిస్థితి, ఈవెన్ టుడే ఆ దిశ దేశంలో ఉండే పూజారులు కానీ హిందూ మత పెద్దలందరూ కూడా గగ్గోలు పెడుతున్నారు. అపవిత్రత జరిగింది, ఇది కరెక్ట్ కాదు, యాక్షన్ తీసుకోవాలని చెప్తే కనీసం ఒక్క మాట దిశ ఆ పార్టీ ఎక్కడ కూడా రిలీజ్ అయినట్టే కనపడదు. నేను అడుగుతున్న దిశ, నేను ఒక పేపర్లో కూడా చూశాను, ఒక ఆర్టికల్ని చూశాను. దిశ ఏదో యేసు ప్రభువుకి అన్యాయం జరిగిందంటే అపాలజీ చెప్పారు. నేను అడుగుతున్న దిశ, మీకు యేసు ప్రభువుకి అన్యాయం జరిగితే నువ్వు అపాలజీ చెప్పావు, నేను కూడా తప్పు చేస్తే నేను కూడా చెప్తాను. వెంకటేశ్వర స్వామిని అపవిత్రం చేస్తే దానికి సమాధానం లేదు దిశ. ఇది డెలిబరేట్గా చేసింది అవునా కాదని అడుగుతున్న దిశ, సమాధానం చెప్పండి. ఇది మీరు చూస్తే దిశ, ప్రభువా క్షమించు, ఇది యేసు ప్రభువు జరిగిన అన్యాయం. ఎవరు సాక్షి పేపర్ ఎవరిచ్చింది? వైఎస్ జగన్. ఓకే, నువ్వు అక్కడొస్తే నువ్వు చేసిన వ్యక్తివి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి నైవేద్యం ఇచ్చే నెయ్యిలో కల్తీ చేసి కనీసం రిపెంటెన్స్ లేదా? మీకు నమ్మకం లేకపోతే పోవద్దండి. నేను ఆ మాట చెప్పాను. నమ్మకం ఉండేవాళ్లే వెళ్తారు. నాకు నమ్మకం లేకపోతే నేను చర్చకి పోవాల్సిన పని లేదు. కానీ మత సామరస్యాన్ని గౌరవించినప్పుడు పోతాం. అక్కడుండే మత పెద్దలు చెప్పినట్టు నేను వ్యవహరించాలి, వాళ్ళ సాంప్రదాయాలని గౌరవించాలి. అదే నిజమైన ప్రజాస్వామ్యం. దీన్ని ఉల్లంఘించే పరిస్థితికి వచ్చారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదని మరొకసారి తెలియజేస్తున్నా.